జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. మల్లం సునంద మేరు ఆనంద్ గుంటకిందపల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన తండ్రి కుమార్తెలు. శ్రీకాళహస్తిలోని ఎంఆర్ఓ కార్యాలయం నందు తమకు న్యాయం జరగటం లేదంటూ తమకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ కార్యాలయం రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ అధికారులను కోరుకున్న తొట్టంబేడు మండలంలో చిన్న సింగమల గ్రామానికి చెందిన మల్లం సునంద మరియు ఆమె తండ్రి మేరు ఆనంద్ సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి బాధితులను ఓదార్చి వారికి న్యాయం చేస్తానంటూ ఎంఆర్ఓ అధికారుల వద్దకు తీసుకుని వెళ్లారు. తండ్రి మేరు ఆనంద్ మాట్లాడారు. లోపల నుంచి కొట్టేదానికి 20 మంది వచ్చారు. దానికి కావాలంటే సీసీ కెమెరాలు అయినా చూడండి, ఎంతమంది తోచలాడినారు. 20 మంది వచ్చారు, దూకారు మా మీదకి. మాకు న్యాయం మీరే జరిగించారు మేడం, మీకు మేమేం చేయగలుగుతామ్మా? ఎంఆర్ఓ గారు వచ్చి న్యాయం చేస్తామంటే మాత్రమే వస్తానమ్మా. మేము తిరిగి నేను కూలి పని చేసి కలంకారి పని చేసుకుంటూ నా బిడ్డల్ని నేను బ్రతుక్కోవాలి. ఈ పని మా ఆయన 60 సంవత్సరాల తరబడి తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు పని చేస్తూ అధికారులు చెప్పారని వచ్చాను. వచ్చినా కూడా మా మీదకి ఇలా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. బయట వచ్చేసారు, 20 మంది వచ్చారు. మా ఆఫీస్ లో మా ప్రజలు బగుతూ మమ్మల్ని బయట తెలివారు వాళ్ళు అధికారులు. అందువల్ల మేము రాము, మా తెలివారమ్మా వాళ్ళు. రావమ్మా రావు సమస్య రమ్మను ఎంఆర్ఓ రమ్మని ఇక్కడ చెప్తాం, పబ్లిక్ చెప్తాం. అది నాలుగు వాళ్ళ మీద చెప్తే వాళ్ళు ఏం చేయలేదమ్మా పబ్లిక్. అవును సార్, అవును మేడం. మమ్మల్ని ఎన్నో రోజులుగా రోజు పొద్దున సాయంత్రం రోజు తిరుగుతానే ఉన్నాను. నా పనులు శాంతియుతంగా అయినా కూడా రోడ్డు మధ్యలో చేయకూడదండి. లేదు, మాకు ఇక్కడైతే మాకు పబ్లిక్ సహాయం చేస్తుంది, పోలీసు సహాయం చేస్తారు. నమ్మకం అనుకోకుండా మాట్లాడేదానికి వస్తే మా పైకి వచ్చారు. అవును, సీసీ కెమెరా ఉన్నారు. మమ్మల్ని తరిమారు మేడం, మా మీద 20 మంది వచ్చి కొట్టేదానికి వచ్చినారు మేడం. లేదమ్మా, మేము రామమ్మా. ఎంఆర్ఓ గారు వచ్చి మేము చేస్తామంటే ఎంఆర్ఓ గారు కలిసి అయిపోయింది. పబ్లిక్ రావాలి ఎంఆర్ఓ. డిఎస్పీ రమ్మని చెప్పి వస్తాం. అయితే ఆయన లేదు అంటే మీకు ఎలా? మా మీదకి 20 మంది వచ్చేస్తారు, అందరూ మమ్మల్ని తోసుకులాంటి గొడవలు అయినాయి సార్. ఎమ్మెల్యే గారు కూడా ఆడబెట్టి న్యాయం ఇచ్చారు. మాకు న్యాయం జరిగింది సార్. మమ్మల్ని మేము ఎన్నిసార్లు స్పందనలు ఇస్తున్నా కూడా రిపోర్ట్లు పంపిస్తాము. ఎంతో న్యాయం అంటే అందరూ 20 మంది పైనుంచి అధికారుల మీదకి తిరగబడుతూ వచ్చారు. మీరు ఆయన కూడా వచ్చాడు వాళ్ళు పరిశీలిస్తారు. మాకు న్యాయం కోసం ఇస్తే వార్త మల్లం సునంద ఈమె గుంటకిందపల్లిలో ల్యాండ్ సమస్య మీద వచ్చినాము. గత 4 సంవత్సరాలుగా
మా మామగారైనా వీళ్ళ మామగారైనా చనిపోయినప్పటి నుంచి తిరుగుతున్నాము. స్పందనలు ఇస్తే మమ్మల్ని విచారించగానే మా స్టేట్మెంట్ లేకుండా ఈఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు పంపిస్తారు. ఈ విషయం మీద ఆర్టీఓ గారు తెలియజేశాము. మళ్ళీ ఒకసారి ఇచ్చాము, మళ్ళీ అదే చేశారు. మళ్ళీ మొదటి తెలిపిస్తే ఈరోజు పరిష్కరించే తేదీ ఈరోజు ఉదయం నుంచి మేము కనిపెట్టుకున్నాము. అయితే వాట్సాప్లో వెంకటరమణ ఈఆర్ఓ మీరు తేదీ 9వ తేదీ మమ్మల్ని మా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నట్టు రిపోర్ట్ పంపించేశాడు. ఈ విషయం ఎంతవరకు సంబంధించి అడిగితే అతను మేము గట్టిగా చేయబట్టి మాట్లాడుతుంటే మా ఈఆర్ఓలనే కొట్టేదానికి వస్తారు మీరు అని చెప్పి పైనుంచి రెవెన్యూ అధికారులంతా ఒకటయ్యి మా మీదకి పోవడానికి రౌడీలు లాగొచ్చారు. ఇప్పుడు ప్రజల సొమ్ముతో ప్రభుత్వ అధికారులు బతుకుతూ ప్రజల మీదకే దాడి కోసం వస్తున్నారు. ఇది న్యాయం కాదే అంటే మేము ఎవరు చెప్పుకోకుండా అని బెదిరిస్తున్నారు. అయ్యా కూర్చోండి, మా సమస్య కరెక్ట్ అయితే పరిష్కరించండి, లేకపోతే వద్దు అని ఎన్నోసార్లు చెప్తున్నాము. కానీ ఏ రోజు కూర్చొని పెట్టి మాతో మాట్లాడినా సందేహం లేదు, ఎప్పుడు లేదు. ఇలాగా సంవత్సరాలు పోయింది, 3-4 సంవత్సరాలుగా మేము తిరుగుతూనే ఉన్నాం. అయితే ఇంతవరకు మా పొలం కాకపోతే మా మీద అప్పుడు ఉన్నట్టు వైసీఆర్సీపీ వాళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇంటిగా ఉంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి మమ్మల్ని భయభ్రాంతం చేసి చుట్టూ చుట్టేసినారు. ఇదే విషయం అని చెప్పి మాట్లాడితే నా కూతురు మాట్లాడితే ఆ మదన మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ అసభ్యకరంగా మాట్లాడింది. ఈ వీడియో కావాలంటే చూడండి. అది చెప్పుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది అనమాట. ఇలాంటివన్నీ ఈఆర్ఓ గారు చూపించాం, అయ్యా ఇలా జరుగుతున్నది అని చెప్పి. కానీ ఏ రోజు వాళ్ళు మాకు స్పందించలేదు. మీరు ఎవరు చెప్పుకోపోండి. ఏ ఎంఆర్ఓ చెప్పినా రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం. ఇప్పుడు డీటీ కూడా మాకు ప్రేమ్ కుమార్ అయినా కరెక్ట్గా చెప్పాడు. కానీ ఇప్పుడు వాళ్ళందరితో కలిసి వచ్చాయని కూడా మా మీదకి రచ్చుకొచ్చినాడు. ప్రతి ఒక్కరు మా మీదకి వచ్చారు, వాళ్ళంతా ఒకటైపోయారు. అయితే రెవెన్యూ అధికారులతో ఒకటైతే పబ్లిక్ అవుతా ఒకటా? పబ్లిక్ మాకు సహాయం చేయా చెప్పండి. పబ్లిక్తో పని చేయించుకోవాల్సిన మాకు అన్ని విధాలుగా ఇబ్బంది కలిగిస్తున్నారు రెవెన్యూ అధికారులు. ఇదేమంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటారు. ఇది ఎంతవరకు సంబంధించేసాం.